హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జామెట్రీ అయితే చూద్దాం. జామెట్రీ మొత్తం 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు. అంటే 4 టాపిక్స్ ఉంటాయి. లైన్స్ అండ్ యాంగిల్స్ ఒకటి, ట్రయాంగిల్స్ ఒకటి, క్వాడ్రిలేటర్స్ అండ్ పాలిగన్స్ ఒకటి, సర్కిల్స్ ఒకటి, మొత్తం ఈ 4 టాపిక్స్ ఉంటాయి. మనం ఈరోజు ఈ పార్ట్లో అయితే లైన్స్ అండ్ యాంగిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ అండ్ పాలిగన్స్, సర్కిల్స్ ఇవన్నీ వేరే పార్ట్లో అయితే చెప్తాను. ఒక 4-5 పార్ట్స్ వీడియోస్ అయితే వస్తాయి. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ వెరీ బేసిక్ నుంచి అయితే వెళ్దాము. బేసిక్ నుంచి అయితే వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డెఫినేషన్ అయితే నేను డిటెక్ట్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పాయింట్ అంటే డాట్ అనుకోవచ్చు. డాట్ టైప్లో అయితే ఉంటుంది. దీని డెఫినేషన్ వస్తే పాయింట్ డాట్. తర్వాత రే అంటే ఏంటంటే దీనికంటూ ఒక ఇక్కడ ఉంది కదా ఏ పాయింట్ అనేది, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ అంటూ ఉంటుంది. దీనికి ఎండింగ్ పాయింట్ అంటూ ఏముండదు. ఎక్కడ స్టార్ట్ అయింది అనేది వరకే ఉంటుంది. ఎక్కడ దాకానే వెళ్తూ ఉంటుంది. అట్లా ఎండింగ్ పాయింట్ అంటూ ఏముండదు రేకి. అంటే దీని డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ మూవ్స్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ రే అండ్ ఇట్ హ్యావింగ్ ఇనిషియల్ పాయింట్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ పాయింట్. అంటే దీనికి ఇనిషియల్ పాయింట్ అయితే ఉంటుంది, కానీ టెర్మినేటింగ్ పాయింట్ అంటే ఎండింగ్ పాయింట్ అయితే ఉండదు. ఇది మళ్ళీ ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రే అంటే అది. లైన్ అంటే ఏంటంటే ఈ రే అంటే ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు అనుకున్నాం కదా. ఇది కూడా లైన్ కూడా ఏంటంటే బోత్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. అండ్ దీనికి ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, టెర్మినేటింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇది అనేది ఇన్ఫినిట్ అనమాట. అంటే ఎంతవరకైనా గీసుకోవచ్చు. ఇప్పుడు దీని డెఫినేషన్ అయితే చూద్దాం. చూడండి, ది లోకస్ ఆఫ్ ది పాయింట్ ఇన్ విచ్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే బోత్ డైరెక్షన్స్, అంటే ఇటు ఒకటి వెళ్తుంది, ఇటు ఒకటి అయితే వెళ్తుంది, ఈజ్ కాల్డ్ స్ట్రైట్ లైన్ ఆర్ లైన్. ఇట్ హ్యావింగ్ ఇనిషియల్ పాయింట్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఇనిషియల్ పాయింట్ అవుతుంది, నార్ ఏ టర్మినేటింగ్ పాయింట్. అంటే రెండు ఉంటాయి. అంటే ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, టెర్మినేటింగ్ పాయింట్ ఉంటుంది. ఈ లైన్ అనేది అయితే మొత్తం ఇన్ఫైనైట్ అనమాట. అంటే కౌంట్ చేయలేము, అంటే దాన్ని కొలత వేయలేము అనమాట. లైన్ అనేదాన్ని అంటే లైన్ అనేది ఎంత దూరం అయినా గీసుకోవచ్చు కదా. ఓకేనా? నెక్స్ట్ అనేది లైన్ సెగ్మెంట్. ఇది లైన్ అని డిస్కస్ చేసాం కదా, దాంట్లో ఈ సిడి అనే ఒక పార్ట్ ఉంది కదా, దాన్నే లైన్ సెగ్మెంట్ అంటారు. అంటే ఏదైతే లైన్లో నుంచి ఒక పార్ట్ని అయితే తీసుకుంటామో ఈ పార్ట్ వరకు అయితే లైన్ సెగ్మెంట్ అని అయితే అంటారు. చూడండి, ఇక్కడ ఏబి అనేది అయితే లైన్, సిడి అనేది అయితే లైన్ సెగ్మెంట్. అంటే ఇది మొత్తం లైన్, ఈ పార్ట్ వరకు మాత్రమే లైన్ సెగ్మెంట్ అంటారు. ఇది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఏబికి రే అనేది సింబల్లో చెప్పాలంటే ఇట్లా యారో మార్క్ రూపంలో పెడతారనమాట. ఏబి అని రాసి, అంటే ఈ పాయింట్స్ తీసుకుంటాం కదా, ఆ పాయింట్స్ రాసి పైన ఇట్లా యారో మార్క్ అయితే పెడతారు. లైన్కి వచ్చేసరికి పాయింట్స్ రాసుకొని ఇట్లా ఒక లైన్ గీసి 2 సైడ్స్ యారోస్ అయితే పెడతారు. దాన్ని లైన్ సింబల్. నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ అని అయితే చూద్దాము. మర్చిపోయాను, లైన్ సెగ్మెంట్కి డెఫినేషన్ చెప్పలేదు కదా. ఏ పార్ట్ ఆఫ్ ది లైన్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఇట్ హ్యావింగ్ ఇనిషియల్ పాయింట్ అండ్ టెర్మినేటింగ్ పాయింట్. దీనికి ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, టెర్మినేటింగ్ పాయింట్ ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇందాక దీనికి లైన్కి ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, టెర్మినేటింగ్ పాయింట్ కూడా ఉంటుంది అని చెప్పాను. టెర్మినేటింగ్ పాయింట్ అయితే ఉండదు, ఓన్లీ ఇనిషియల్ పాయింట్ అనేది ఉంటుంది. బోత్ సైడ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇన్ఫైనైట్ కదా. సో ఇది అనేది ఓన్లీ టెర్మినేటింగ్ పాయింట్ అయితే ఉండదు, ఓన్లీ ఇనిషియల్ పాయింట్ ఉంటుంది రేలానే. కాకపోతే ఇది రే అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్తుంది. లైన్ అనేది బోత్ ది డైరెక్షన్స్లో మూవ్ అవుతూనే ఉంటుంది. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే లైన్లో ఒక పార్ట్ అనమాట. సో ఇది లైన్ సెగ్మెంట్ అనేది ఫైనైట్ అనమాట, దీన్ని కొలవచ్చు. అలానే ఇప్పుడు యాంగిల్ చూద్దాం. చూడండి, యాంగిల్ అంటే ఏంటంటే ఒక రేకి ఇది ఒక రే కదా, ఈ రే ఈ ఇనిషియల్ పాయింట్ నుంచి అదే పాయింట్ కొద్దిగా ఇట్లా గీసుకుంటే ఈ రెండు గీతల మధ్యలో వచ్చేదాన్ని యాంగిల్ అంటారు. యాంగిల్ తీటాగా తీసుకున్నాం మనం. ఈ యాంగిల్ అనేది డిగ్రీస్, రేడియన్స్లో అయితే కొలుస్తారు. దీని డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ది అమౌంట్ ఆఫ్ రొటేషన్
మేడ్ బై ఎ రే ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ ఎట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఎట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ రే అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ అవుతున్నప్పుడు ఈ రెండు రేస్ మధ్యలో ఉండే యాంగిల్నే, ఈ రెండింటి మధ్యలో ఉండే ఈ గ్యాప్ అయితే వస్తుంది కదా, దాన్ని యాంగిల్ అని అయితే అంటారు. దీన్ని కొలిసి రెండు విధాలుగా అయితే కొలవచ్చు, డిగ్రీస్ కానీ రేడియన్స్ కానీ, ఈ రెండు విధాలుగా అయితే కొలవచ్చు. నెక్స్ట్ ఆర్క్ అంటే ఏందని చూద్దాం. ఆర్క్ అంటే సర్కిల్లో ఇట్లా ఒక చిన్న పార్ట్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, సర్కిల్లో ఈ ఒక చిన్న పార్ట్. ఇందాక లైన్ సెగ్మెంట్ చూసాం కదా, లైన్లో లైన్ సెగ్మెంట్ అంటే చిన్న పార్ట్ ఎట్లానో, అలానే ఆర్క్ అనేది ఒక చిన్న పార్ట్ అనమాట. సర్కిల్లో ఒక చిన్న పార్ట్ని ఆర్క్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్లో సెంటర్ పాయింట్ నుంచి ఇట్లా ఒక రెండు గీతలు గీసుకుని ట్రయాంగిల్ అంటే ఇట్లా ఒక షేప్ లాగా గీసుకుంటే ఈ మధ్యలో యాంగిల్ వస్తుంది కదా. సో రెండు రేస్ గీసుకొని ఇట్లా గీసుకున్నప్పుడు దీని యొక్క లెంత్ ఏమవుతుందంటే, అంటే ఇది ఒక ఆర్క్ కింద తీసుకోవచ్చు మీరు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆర్క్ కదా, ఇది సర్కిల్లో ఒక చిన్న పార్ట్ కదా. సో సెంటర్ నుంచి ఒక ఆర్క్ గీసుకున్నప్పుడు మనం ఈ మధ్యలో వచ్చే యాంగిల్ తీటా ఉంటుంది కదా, తీటా ఇది అంటే యాంగిల్ సంథింగ్ ఎక్స్ యాంగిల్ లాగా, ఎక్స్కి తీసుకోకుండా మనం తీటా అని తీసుకున్నాము. ఈ యొక్క లైన్ యొక్క డిస్టెన్స్ అనేది మన సర్కిల్ యొక్క రేడియస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. చూడండి, మనకి డెఫినేషన్ రూపంలో చెప్పమంటే యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ at the center of the circle whose length is equal to the radius of this circle is called radian. దీన్ని ఇట్లా ఈ యొక్క ఆర్క్తో ఫామ్ అయిన ఒక లైన్స్ ఉంటాయి కదా, ఇది సెంటర్ నుంచి ఆర్క్ దాకా ఈ యొక్క డిస్టెన్స్ అనేది రేడియస్, అంటే సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంటే దీని యొక్క డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది మొత్తం 6 టైప్స్ ఉంటాయి. 6 టైప్స్లో ఫస్ట్ది ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే 0 degrees కన్నా ఎక్కువ, 90 degrees కన్నా తక్కువ ఉండిద్ది. రైట్ యాంగిల్ అంటే కరెక్ట్గా 90 degrees అయితే ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 degrees కన్నా ఎక్కువ, 180 degrees కన్నా తక్కువ అయితే ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 ఉంటుంది. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ అయితే ఉంటుంది. కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్జసెంట్ యాంగిల్స్. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటంటే పక్కన ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రే, ఇది ఒక కామన్ వెట్టెక్స్ కదా, ఇక్కడ ఇది కామన్ వెట్టెక్స్ ఏ. ఇక్కడ ఏబి అనే ఒక రే నుంచి ఏబి అనేది ఒక కామన్ ఆర్మ్ అన్నమాట. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏబి కాదు, ఇక్కడ డి తీసుకోండి. ఈ ఏడి అనేది ఒక కామన్ రే అనమాట. అంటే ఈ రెండు ఆల్ఫా బీటా యాంగిల్స్ ఫామ్ అవటానికి ఇది ఒక కామన్ రే ఉండాలి. అలానే ఒక కామన్ వెట్టెక్స్, అంటే రెండిటికి వెట్టెక్స్ ఇదే. అంటే సో చూడండి, BAD అంటే యాంగిల్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. కామన్ వెట్టెక్స్ ఒకటి ఉంటుంది, కామన్ రే అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ డి అని తీసుకున్నాం కదా. సో ఇట్లా కామన్ వెట్టెక్స్, కామన్ రే నుంచి ఫామ్ అయిన రెండు యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అని అయితే అంటారు. ఇక్కడ ఏబి రాశాను, ఏడి రాసుకోండి. ఇక్కడ డి రాయటం మర్చిపోయాను, డి రాసుకొని ఇక్కడ ఏబి కాదు ఏడి. ఇక్కడ కామన్ రే ఆర్ ఆమ్ అన్నాం కదా, రే అన్న ఆమ్ అన్న ఒకటే. సో అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ కామన్ వెట్టెక్స్ అండ్ కామన్ ఆమ్. అంటే ఆమ్ అంటే అనుకున్నాం కదా ఈ యొక్క లైన్ అని, రే అంతే, ఆమ్ అన్న రే అన్న ఒకటే. సో ఇది దీని డెఫినేషను. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే దీనికి కామన్ ఆర్మ్ అంటే కామన్ రే అనేది ఒకటే ఉంటుంది. బట్ వెట్టిసెస్ అనేది ఇక్కడ చూడండి, రెండు ఇటు నుంచి ఒకటి వస్తుంది. సో రెండు కామన్ ఆర్మ్ ఉంటుంది. రెండు వెట్టిసెస్ నుంచి రెండు యాంగిల్స్ ఫామ్ అవుతుంటే దాన్ని
కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అని అయితే అంటారు. ఆల్ఫా బీటా అనేది 2 కాన్సిక్యూటివ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, ఒకటే కామన్ వెర్టెక్స్, ఒకటే కామన్ ఆర్మ్ ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్లో. ఇక్కడ కాన్సిక్యూటివ్ యాంగిల్స్లో కామన్ ఆర్మ్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ 2 వెర్టెక్స్ నుంచి అయితే 2 యాంగిల్స్ అయితే ఫామ్ అవుతాయి. దాన్ని కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అని అయితే అంటారు. నెక్స్ట్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కాన్సిక్యూటివ్ యాంగిల్స్ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ కామన్ ఆర్మ్ ఆర్ రే బట్ దే ఆరిజినేట్ ఫ్రమ్ 2 different వెర్టిసెస్. 2 different వెర్టిసెస్ అయితే దీని డెఫినేషన్ ఈజ్ కాల్డ్ కాన్సిక్యూటివ్ యాంగిల్స్. దీని డెఫినేషన్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇట్లా ఒక పర్పెండిక్యులర్ టైప్లో పర్పెండిక్యులర్ గీసుకొని ఈ యొక్క యాంగిల్ అనేది టీటా ఆల్ఫా అని 2 యాంగిల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఆ యొక్క అంటే తీటా ఆల్ఫా అంటే జస్ట్ మనం ఒక యాంగిల్ అనేది తీసుకోలేం కాబట్టి అట్లా తీసుకున్నాము. ఇది 90 degrees వస్తుంది తీటా, ఇక్కడ ఒక ఆల్ఫా 90 వస్తుంది, మొత్తం 180 స్ట్రైట్ యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. దాన్ని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు. టీటా ఆల్ఫా అనేది అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ దీని డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ టు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees దే ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. అంటే తీటా ఆల్ఫా అనేది 2 కలిపితే 180 degrees అవుతే దాన్ని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు. టీటా ఆల్ఫా అనేది అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ పెయిర్స్ ఉంటాయి. యాంగిల్ పెయిర్స్ అనేసరికి ఏంటంటే 3 ఉంటాయి. కాంప్లిమెంటరీ యాంగిల్ పెయిర్, సప్లిమెంటరీ యాంగిల్ పెయిర్, కాంజుగేట్ యాంగిల్ పెయిర్. కాంజుగేట్ యాంగిల్ పెయిర్ అంటే 2 యాంగిల్స్ కలిపి 360 degrees అయితే ఉండాలి. సప్లిమెంటరీ యాంగిల్ పెయిర్ అంటే 2 యాంగిల్స్ కలిపి 180 degrees అయితే ఉండాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ పెయిర్ అంటే 2 యాంగిల్స్ కలిపి 90 degrees ఉండాలన్నమాట. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 degrees, సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 degrees, కాంజుగేట్ యాంగిల్ అంటే 360 degrees. ఇక్కడ పెయిర్ అన్నాం కాబట్టి అంటే 2 యాంగిల్స్ కలిపితే 90 degrees వస్తే దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటరీ అంటే 180 degrees అంటారు. 360 degrees ఉంటే కాంజుగేట్ అంటారు. సో ఇవి యాంగిల్ పెయిర్స్ అనమాట. నెక్స్ట్ లైన్స్లోకి వెళ్దాం. లైన్స్ వచ్చేసరికి 4 types ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ప్యారలల్ లైన్స్ అని అయితే అనుకోవచ్చు. ప్యారలల్ లైన్స్ చాలామందికి ఐడియా ఉంటుంది. ప్యారలల్ లైన్స్ అంటే 2 లైన్స్ ఇట్లా ఆపోజిట్లో వెళ్తూ ఉంటాయి. ఈ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కడ కొలుచుకున్నా సేమ్గా ఉండేది. ఇక్కడ ఈ మధ్యలో లైన్స్ అయితే గీసాను కదా, ఈ లైన్స్ అనేది అంటే ఈ భాగం మొత్తం ఎక్కడ కొలుచుకున్నా సేమ్ లెంత్ అయితే ఉంటాయి. ఈ పైన లైను కింద లైన్ అయితే ఎక్కడ జాయింట్ అవ్వవు. సో దాన్ని ప్యారలల్ లైన్స్ అంటారు. దీనికి చెప్పాలంటే మన రైల్వే ట్రాక్స్ అయితే ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇట్లా ఎల్ షేప్లో వస్తే 90 degrees ఫామ్ చేయాలి, దాన్ని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఆ 2 లైన్స్ని ఎక్కడైతే పాయింట్ 2 లైన్స్ కలుస్తాయో దాన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. సో నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు వాటి దగ్గర ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, ఆ ఎక్యూట్ అబ్ట్యూస్ యాంగిల్ రెండు యాంగిల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఆ యాంగిల్స్ మధ్యలో యాంగులర్ బైసెక్టర్ గీసుకుంటే మనకి ఇట్లా 90 degrees అయితే ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ నుంచి యాంగులర్ బైసెక్టర్ ఒకటి, ఇటు నుంచి యాంగులర్ బైసెక్టర్ ఒకటి గీసుకుంటే 90 degrees అయితే ఫామ్ అవుతుంది. అంటే ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్లో మనకి ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా, దాంట్లో నుంచి యాంగులర్ బైసెక్టర్ అనేది గీసుకుంటే 90 degrees అయితే ఫామ్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్లో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే లైక్ చూడండి, టీటా అంటే ఇటు యాంగిల్ సేమ్ ఉంటుంది, ఇటు యాంగిల్ సేమ్ ఉంటుంది. సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనం 2 ఎక్యూట్ అబ్ట్యూస్ యాంగిల్స్ అనేది 2 ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా, ఆ 2 యాంగిల్స్ కలిపితే 180 degrees అయితే ఫామ్ అవుతుంది. సో ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ కాంక్రెంట్ లైన్స్ అంటే 3 or more లైన్స్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంటే దాన్ని కాంక్రెంట్ లైన్స్ అంటారు. ఎక్కడైతే ఆ పాయింట్ అన్ని లైన్స్ అయితే ఎక్కడైతే ఒక దగ్గర కలుస్తాయి కదా, దాన్ని పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్వర్సల్ లైన్ అయితే చూద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే ఒక 2 లైన్స్ని ఒక లైను
2 పాయింట్ల దగ్గర కలిపితే దాన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. చూడండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఈ ఒక 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది ఈ లైన్ కలుపుతుంది కదా 2 పాయింట్ల దగ్గర, ఇక్కడ ఒకటి 2 పాయింట్ల దగ్గర కలుపుతుంది, 2 పాయింట్లతో కలుపుతుంది కదా, దాన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఈ నిలువుగా గీసిన ఈ యొక్క లైన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అని అయితే అంటారు. డెఫినేషన్ రూపంలో చెప్తున్నా చూడండి. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై థ్రాడ్ లైన్, ఇది థ్రాడ్ లైన్ అనమాట, ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్, 2 డిఫరెంట్ పాయింట్స్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్ లైన్. ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అని అయితే అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకోవాలనుకుంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే 1, 4, 2, 3, 6, 7, 5, 8 అంటే ఈ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఇక్కడ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడెప్పుడు ఈక్వల్ ఉంటాయంటే ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉన్నా లేకపోయినా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే 1, 4 ఈక్వల్ ఉంటాయి, 2, 3 ఈక్వల్ ఉంటాయి. ఈ లైన్స్ అనేది ప్యారలల్ అవ్వకపోని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే 1, 5, 2, 6, 3, 7, 4, 8 ఇట్లా కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే ఈ లైను ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో అప్పుడే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అవుతాయి. ఇంకా ఎటువంటి ప్యారలల్ కాకుండా ఇంకా ఏ లైన్స్ ఉన్నా అవి అయితే ఈక్వల్ అయితే అవ్వవు. సో ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ పెయిర్ అంటే 4, 5 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ పెయిర్, 2, 7 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ పెయిర్. సో ఇవి కూడా ఓన్లీ ప్యారలల్ లైన్స్లోనే ఈక్వల్ అవుతాయి. ఇంకా అదర్ ఏ లైన్స్లో అయినా ఈక్వల్ అయితే అవ్వవు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ పెయిర్ 1, 8, 3, 6 ఇవి కూడా సేమ్ ప్యారలల్ లైన్స్లోనే ఈక్వల్ అవుతాయి. ఇంకే లైన్స్లో అయితే ఈక్వల్ అవ్వదు. సో ఒక్కసారి ఇది బ్రీఫ్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైను ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 అయితే ఈక్వల్ ఉంటాయి. అంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ పెయిర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ పెయిర్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఈ లైన్స్ ఒకవేళ ఆ ప్యారలల్ కాకుండా ఇంకా అదర్ లైన్స్ ఏమన్నా ఉంటే ప్యారలల్ కాకుండా అప్పుడు ఇవి ఓన్లీ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. అంటే ఎటువంటి లైన్ వచ్చినా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేది అయితే కామన్గా ఈక్వల్ ఉంటాయి. సో ప్యారలల్ లైన్స్ అయితే మాత్రం కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ పెయిర్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ పెయిర్ కూడా ఈక్వల్ అయితే ఉంటాయి. సో ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అంటే. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ట్రాన్స్వర్సల్ లైన్స్లో ఈ ఇంటీరియర్ యాంగిల్ సేమ్ సైడ్ ఈ యొక్క లోపల ఇంటీరియర్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అంటే ఈ యొక్క భాగంలో యాంగులర్ బైసెక్టార్స్ ఇట్లా గీసినప్పుడు ఒక కోఆర్డిలేటరల్ అయితే ఫామ్ అవుతుంది. ఇంకోటి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అంటే ఈ యొక్క ట్రాన్స్వర్సల్ లైన్ ఈ భాగం చూసినా లేకపోతే ఇటు భాగం చూసినా ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. చూడండి ఇట్లా ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైట్ యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. చూడండి యాంగులర్ బైసెక్టర్స్ ఆర్ డ్రాన్ ఆన్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, దెన్ ది యాంగిల్ బైసెక్టర్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇట్లా ఇటు నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్, ఇటు నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ గీసినప్పుడు ఈ జాయింట్ అయ్యే దగ్గర 90 degrees అయితే ఫామ్ అవుతుంది. డయాగ్రామ్ అనేది కొద్దిగా కరెక్ట్గా రాలేదు, ఏమనుకోకండి. కరెక్ట్గా గీస్తే ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా 90 degrees అయితే ఫామ్ అవుతుంది. మళ్ళీ అలానే ఈ యొక్క ట్రాన్స్వర్సల్ లైన్ యొక్క ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. సేమ్ ఇది యాంగులర్ బైసెక్టారే. సో ఇక్కడ కూడా 90 degrees అయితే ఫామ్ అవుతుంది. ఈ మొత్తం చూసుకుంటే ఒక క్వాడ్రిలేటరల్ అయితే ఫామ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేది మాత్రం ఇది చిన్నదే. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అయితే పార్ట్ 2 వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ అనేది అయితే మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.